ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ శ్రీ ఆది శంకరాచార్యుల వారు అందించిన భజగోవింద గురించి మీ యొక్క మాటలో సార్. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీన మూఢాస్తే పచంతే నరక నిగూఢ భజ గోవిందం. చనిపోయిన తర్వాత లోకాలే లేవు బాబు, ఏదున్నా ఈ లోకమే కనుక ఇక్కడే ఎంజాయ్ చేయి అంటారు. అది మూర్ఖుడి జ్ఞానం. అనేక లోకాలు ఉన్నాయి, మనం అనేక లోకాల్లో తిరుగుతూ ఉంటాం, స్వేచ్ఛా విహారం చేస్తుంటాం. కానీ ఈ స్వేచ్ఛా విహారం చేస్తున్నప్పుడు దుఃఖంగా విహరించరాదు, సుఖంగా సంతోషంగా శాంతితో విహరించాలి. ఈ లోకంలో కూడా మనం స్వేచ్ఛా విహారంతోనే వచ్చాము, స్వేచ్ఛా విహారం కోసం వచ్చాము. అయినా కూడా దుఃఖంలో ఉన్నామంటే మనం ఎవరు అనేది మనం మర్చిపోయాం. మనం ఆత్మ పదార్థం అని చెప్పి మర్చిపోయాం. కేవలం దేహమే మనం అనుకుంటున్నాం. కానీ ఈ దేహంలో నివసించే దేహి, తెలుసుకునే దేహి, ఆ దేహి తాను అని చెప్పేసి మర్చిపోయాడు, తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంత తెలియజెప్పినా కూడాను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఇది తెలియజెప్తే తెలుసుకునేది కాదు, చేస్తే ధ్యానం చేస్తే తెలుసుకుంటారు. కనుక మనం ధ్యానం చేయాలి. దినమపి రజనీ సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాతః కాల క్రీడతి గచ్ఛత్యాయు తదపి న మోంచత్యశవాయు భజ గోవిందం. దినమపి రజని, దినం అంటే డే టైం అనమాట, రజని అంటే రాత్రి. సాయం ప్రాతః, పొద్దున సాయం, సాయంత్రం. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనేవి ఎప్పుడు వచ్చిపోతూనే ఉన్నాయి. అయినా కూడాను మనం మేల్కోవటం లేదు. అలాగే శిశిర వసంతో పునరాయాత. శిశిరం అంటే వింటరు, చలికాలం. వసంతం అంటే మన స్ప్రింగ్, వసంత ఋతువు. వస్తూనే పోతూనే ఉన్నాయి, కానీ మనకు మటుకు లెక్కే లేదు. కాల క్రీడతి గచ్చత్యాయ, కాలం తిరుగుతూనే ఉంది, ఆయువు క్షీణిస్తూనే ఉంది. అయినా కూడాను మనం ఎందుకు వచ్చాం, ఏ పని చేయాలి అని మటుకు మనం ఆలోచించడం లేదు. కనుక ఫస్ట్ మనం తెలుసుకుని తర్వాత మనం ఈ జగత్తులో విహరించగలం, ఇంకొకరికి సహాయం చేయగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.